50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. సార్, మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు ఎక్కువగా వినిపించే వాయిస్ ఏంటంటే అదానీది అనే అంశం ఈ ఓటింగ్కి ముందుగానే అయ్యేలా ఉంటే మహారాష్ట్ర ఫలితాల మీద దీని ప్రభావం కనిపించేది. అక్కడ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులైనా ఈ విజయం అన్నది దాన్ని కనుమరుగు చేస్తుంది. మరొక వైపు పెద్దగా దీని మీద ఎవరు స్పందించట్లేదు అని. అంటే అదానీ విషయంలో ఆ వార్త కూడా వచ్చింది. వాస్తవంగా అదానీ అరెస్ట్ చేశారన్నది ముందే డిసైడ్ అయింది. కానీ కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ ఆపగలిగారు మహారాష్ట్ర ఎలక్షన్స్ వరకు అని. ఆ మాటకైతే 2019 ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అదానీ కీలక పాత్ర పోషించాడు, బీజేపీ ఎన్సీపీలు కలపడానికి మీటింగ్ కూడా పెట్టాడు అని ఇటీవల అజిత్ పవారే పేర్కొన్నాడు. అది చాలా పెద్ద వివాదమైంది. బీజేపీ మిత్రుడుగా ఉండి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. శరద్ పవార్ కూడా దాన్ని మొదట్లో అటు ఇటని తర్వాత కొంత ధృవీకరించాడు. సో గౌతమ్ అదానీ ఇంట్లోనే అమిత్ షా అటెండ్ అయ్యాడు, అజిత్ పవార్ అటెండ్ అయ్యాడు, శరద్ పవార్ అటెండ్ అయ్యాడు, ప్రఫుల్ పటేల్ అటెండ్ అయ్యాడు, వీరందరూ దేవేంద్ర ఫడ్నవీస్ అటెండ్ అయ్యారు అన్నది బయటకు వచ్చింది. అందువల్ల గౌతమ్ అదానీ వ్యవహారం మరి ఎలక్షన్ల ముందు వస్తే ఎంత ఇంపాక్ట్ పడేది అనేది క్వశ్చనబుల్. ఇప్పుడు ఉదాహరణకు 2019 ఎలక్షన్స్ అప్పుడు రాఫెల్ అంశాన్ని పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ముందు తీసుకొచ్చాడు. అనిల్ అంబానీకి నిజంగా కట్టబెట్టారు. 20,000 కోట్ల కాంట్రాక్ట్లను ఒక రకంగా కట్టబెట్టారు. ఎందుకంటే మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడికి కూడా ప్రకటించాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడికి కూడా మాకేం సంబంధం లేదు, అది భారత ప్రభుత్వం నిర్ణయం అని కూడా అన్నాడు. ఎవరిని ఇండియన్ పార్ట్నర్గా చేర్చుకోవాలని. అనిల్ అంబానీకి ఆ రక్షణ రంగంలో ఎలాంటి అనుభవం లేదు, ఏ కంపెనీని విజయవంతంగా నడిపిన అనుభవం లేదు. అందులో రక్షణ రంగంలో ఏదైనా కంపెనీ ఒక కాగితం మీద ఉన్న కంపెనీ, అలాంటి కంపెనీకి 20,000 కోట్ల ఇవి వర్క్స్ ఇచ్చారు. సో అందులో మామూలు విషయంగా డసావా కంపెనీతో అందులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థను పక్కన పెట్టి ఇండియన్ పార్ట్నర్గా అనిల్ అంబానీని ఎదుర్కొన్నారు. మోడీ ఫ్రాన్స్కు ఈ డసావాతో ఒప్పందం సంతకం చేస్తానని వెళ్ళినప్పుడు కూడా డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారిక్కర్ లేడు. మనోహర్ పారిక్కర్ ఆ సమయంలో గోవాలో ఒక చేపల దుకాణాన్ని, ఫిష్ మార్కెట్ ఇనాగ్రేట్ చేస్తున్నాడు. సో కానీ మీరు అనిల్ అంబానీ ఉన్నాడు. సో అనిల్ అంబానీ ఇస్ ఫెయిల్డ్ బిజినెస్ మ్యాన్ కూడా. అయినా కూడా ఆయనకి ఇది ఎలా వచ్చిందని అప్పుడు విమర్శలు వచ్చాయి. చౌకీదార్ చోర్ హై అని చెప్పి రాహుల్ గాంధీ పెద్ద క్యాంపెయిన్ నడిపాడు. కానీ ప్రాక్టికల్గా అదేం ఉపయోగపడలేదు. అందువల్ల గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి ఫ్యాక్టర్స్ అదానీలు అంబానీలు ఎంత ఉపయోగపడతాయి అనేది క్వశ్చనబులే. బట్ ఎంబరాసింగ్ అయితే బీజేపీ అయ్యేది ఎలక్షన్ల ముందు వస్తే. ఆ ఎంబరాస్మెంట్తోనే ఎన్నికల్లో ఫలితాలు ఉంటాయా అనేది మనం చెప్పలేము. ఓకే.